ముసలితనంలో జబ్బులు ఉన్నాక ఈ మందులు కామనే. బొమ్మడా పులుసు అదిరిపోయింది. వద్దు చాలా అంటూనే కడుపు నిండా కుక్కేశాను. కడుపు నిండా తినకూడదు, 50% హెల్త్గా తింటే 100 ఏళ్ళు బతుకుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కిటుకు కనిపెట్టే ఏమో ఆ జపానోడు తక్కువ శాతం తింటూ ఎక్కువ శాతం బతికేస్తున్నాడు. అది మనమో కంటికి ఇంపుగా 4కి రుచిగా అనిపిస్తే చాలు లాగిచ్చేయడమే. దేనైనా చంపుకోగలం, కానీ జీవశాపర్యాన్ని చంపుకోలేవు. నువ్వు తిన్నావా? మందులేసుకో. లేకపోతే ఎలా బతుకుతావో. మరే మన ఎలక్షన్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చారే డబ్బులు, ఆ డబ్బులు ఇలాగే ఏంటా నడక? పిచ్చి మాహ వెనగానే పడచెక్కకూడదే. అయితే ఇదిగో ఇలా నడవాలి. రోజు నడుస్తున్నావుగా. ఒంట్లో క్యాలరీస్ ఎక్కువగా కరగాలంటే ఇలా నడవాలంట. ఉండదు. ముసలి వయసులో ఏంటో ప్రయోగాలు, కళ్ళు తిరుగుతాయి. ఏంటా సరసం? చుట్టుపక్కల వాళ్ళ కంట్లో పడితే పరువు పాతి. ఇప్పుడు నేనేం చేశానే? నీకు అలా అర్థమైందా? ఇగో కూర్చుంటే లేవలే, నిల్చుంటే కూర్చోలేను. నాకు అంత చాలా ఎక్కడ చచ్చిందే. అది కరెక్టేలే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా అని. అవునా? సరే, మన 40 ఏళ్ల కాపురంలో నా మీద నీకు, నీ మీద నాకు అనుబంధం ఎంతగా పెరిగిపోయిందో. అవునయ్యా. అబ్బా, అండగా ఉండాల్సిన పిల్లలిద్దరూ 100 మైళ్ళ దూరం పోయారు. మనం ఒంటరిగా మిగిలాం. ఒంటరిగా ఏంటి? ఒంటరిగా ఇగో జంటగా ఉంటేను. అవునయ్యా. అవునయ్యాక అక్కడ మన పిల్లలున్న ఊళ్ళలో ఎన్నికలు ఉన్నాయిగా. ఊళ్ళో అన్నాక జనాలు ఉన్నాక ఎన్నికలు కాదు. మనకిచ్చినట్టుగానే ఓటేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారుగా. ఎన్నికలు అన్నాక ఓట్లు ఉన్నాక ఇలా డబ్బులు ఇవ్వటం ఇది కావాలే. ఓళ్ళయ్యా, చాలా సంతోషం. వాళ్ళకి డబ్బులు అందుతాయి. అసలు మన చిన్నాడు ఓటయ్యా మొన్నటి వరకు ఇక్కడే ఉండేది. ఆడిక్కడ ఉండడం లేదని తెలిసింది అనుకుంటా. ఓటు తీసేశారు, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులు తీసుకోవడమే నేరమే. ఏదో డబ్బు కదా ఆశపడ్డాం. ఇగో ఇంకా అత్యాసకపోతే నేరాలకు అలవాటు పడిపోతాం. ఇగో మొత్తం 5,000. అమ్మో, 5,000! ఈ ఎన్నికలు వచ్చి మనలాంటి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తున్నాయి. అసలు ఈ ఎన్నికలు 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి వస్తే ఎంత బాగుండో. వాళ్ళు ఇచ్చే డబ్బులతో సంసారాలు గడిపేయచ్చు. ఎవరో మరే నీ పేరు ముచ్చాలరావుకి బదులుగా బిచ్చాలరావు అని ఓటర్ లిస్ట్ లో ఉందట. అవునా? అది ఓటర్ లిస్టే అందంగా ఉన్నవాళ్ళని భూతాల్లాగా చూపించడం, విచిత్రంగా పేర్లు రాయటం కారణం. ఆ రామాయణ వాళ్ళకి 6 ఇచ్చారట. అలాగే ఆవిడ పార్టీ మనిషి ఇస్తారు, ఇది కామనే. సర్లే, రేపే వెళ్ళి సరుకులు, పచారీ సామాన్లు, పళ్ళు, కూరగాయలు తెచ్చుకుందాం. బియ్యం ఒక 5 కేజీ. అమ్మ బాబాయ్, 5 కేజీలే ఎందుకయ్యా? లింగు మన ఇద్దరమే కదా. ఓ 200 రూపాయలు తీసుకురా చాలు.
అవునా? కేజీ బియ్యం అంతే 21 రూపాయలు. కాదు కాదు 41 రూపాయలు. 5 కేజీల బియ్యం అంతా 205 రూపాయలు. 5 రూపాయలే కదా. నేను చెప్పిన దానికంటే ఎక్కువే కదా, అలా చెయ్యి. ఇకపోతే నీకు నాకు ఇష్టమైనవి అరటి పళ్ళు. అరటి పళ్ళు ఒక 6 డజన్ తెచ్చుకో. అమ్మ బాబాయ్, 6 డజనే ఎందుకయ్యా వృధా ఖర్చు? ఓ 5 తీసుకురా చాలు. అవునా? 6 డజన్కి 5కి తేడా ఎత్తే ఒక్క పండే కదా. నేను చెప్పిన దానికంటే ఎక్కువే కదా, అలా చెయ్యి. ఇకపోతే కందిపప్పు, చింతపండు, సర్ఫ్. అవన్నీ నాకు గుర్తుండవు. రేపు బజార్ వెళ్ళేటప్పుడు రాసి పెట్టుకొని తెస్తాను. పొద్దుపోయింది, పడుకుందాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాకరీ చేయలేక చస్తున్నానయ్యా. మోకాళ్ళ నొప్పులు మాత్రం మరీ ఎక్కువైపోతున్నాయి. అబ్బా సాయి, సాయి బాబా, సాయి బాబా తండ్రి, గద్దలా తీసేసి బెడ్లో ఇటు ఇచ్చాయి. సాయి బాబా, సాయి తీసేయ్యా తండ్రి. బాబా అమ్మా తల్లి దుర్గమ్మా, అమ్మో బాబా. అరే పెద్ద తలుపు వేస్తుందో తీసుకుందో చూడు. తీసుందయ్యా. తీసుకున్నా వేసిరా వేసిరా వేసిరా. తలుపు గడి పెట్టావా? లేదయ్యా. లేదా వెళ్ళు గడేసిరా గడేసిరా, గట్టిగా లాగు చూడు. అవునా? కవర్ బోర్డు పెట్టావా? పెట్టానయ్యా. పెట్టడం లేదు చూడ, ఒక్కలో చేస్తా. ఏం చేస్తున్నావే? ఇంకేమైనా చెప్తావని ఇదిగా నీ కాళ్ళ దగ్గర నిలబడ్డా. నేనంత సాగిస్తుంటాను కాదులేవే. పడిగా పడిగా. ఎంత అదృష్టవంతుడు అయ్యా. ఇలా పడుకోగానే అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. నీలాంటి అదృష్టం అందరికీ రావద్దు. బాబా సాయి బాబా,
అయ్యా 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 లేయ్యా 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 మంచిది తాగయ్యా మెల్లగా 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 తాగయ్యా మెల్లగా తాగయ్యా మెల్లగా తాగు మెల్లగా తాగు అన్నా ఏం జరిగింది కింద ఉన్నానేంటి మామూలేనయ్యా నీకు మళ్ళీ ఫిట్స్ వచ్చాయి అవునయ్యా పొద్దున్న మూర్చ పిల్లలు వేసుకోలేదా అన్ని పిల్లలు వేసుకున్నాను మూర్చ పిల్లలు మళ్ళీ అయిపోయి తెచ్చుకోవాలి అయ్యో ఏంటయ్యా నీకు అంత అశ్రద్ధ చూడు ఎంత గడ్డ నుంచి బయటపడ్డావు అరే నువ్వు ఇప్పుడు నా పక్కన రాకపోతే ఏంటా మాటలు ఏంటయ్య పసి పిల్లవాళ్ళ లేయలే పైన కూర్చోయలే మంచం మీద పడుకోయ్యా చూడు కిటికీకి తలుపులు ఎంచుకుని ఎన్నిసార్లు చెప్పానయ్యా ఇంతగా నా మాటలు చల్లంత లోపలికి వచ్చేస్తుంది తలుపులు వేసుకోవడానికి డబ్బులు ఎక్కడియే కష్టంగా ఉంటుంది అయినా చల్లు అటువైపు పడుతుంది కదా బయట గుమ్మం దగ్గర వస్తుందిగా గడియ సరిగా పెట్టలేదు అనుకుంటా లేదయ్యా పెట్టాను నేను వస్తాను నువ్వు తలుపు గడి సరిగా పెట్టలేదు అనుకుంటే ఎదురుగాలు తలుపులు తోసుకొచ్చేసాయి తెచ్చుకో తలుపు కాస్త గట్టిగా తిప్పట్టుకో
చిన్నోడు పడుతున్నాయా? పాదాలు మర్చుకుంటారు, సైతాలు మర్చుకుంటారు. వర్షం ఇంకా పెద్దదైంది. ఢిల్లీలో కూడా కొన్ని వేల కిలోమీటర్లు పెంచాలు వ్యాపిస్తాయంట. అవునయ్యా, తుఫాను గోదావరి జిల్లాలోగా. తుఫాను ఒక జిల్లాకి మాత్రమే కాదే, కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. పైగా ఈ గోదావరి జిల్లాలు మన పక్క జిల్లాలే. అబ్బో చూడు, వర్షం ఇంకా పెద్దదైంది. అబ్బో, ఇదైతే ఇంకైనా మంచిది కొవ్వొత్తులు ఎక్కడ పెట్టావు? అలాగే మీరు. అవునయ్యా, కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాను? ఈ మధ్య మధ్యలో చదువుతున్నానే, ఎక్కడ పెట్టావు? చెక్ చేసుకో. గుర్తొచ్చిందయ్యా, గుర్తొచ్చింది. మొన్న ఇది సదిదు కొవ్వొత్తుల ప్యాకెట్ జాగ్రత్తగా పెడతాను అన్నారే, అది గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చిందే. ఎక్కడ ఎక్కడ పెట్టావు? ఏమే కొవ్వొత్తులు ఇక్కడ జాగ్రత్తగా పడతారు చూసుకో. అది చెప్పిన సంగతి గుర్తొచ్చింది. కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాలి గుర్తురా. గ్యాస్ పెట్టా ఉంది. లోపల ఎక్కుతా. బాబా కొవ్వొత్తులు ఇక్కడ లేవు, లోపలే ఉన్నాయా? ఏదయ్యా కనపడ్డా? ఎక్కు. ఏమయ్యా? కొవ్వొత్తు ప్యాకెట్ కనపడ్డా? ఇక్కడ కొవ్వొత్తు దొరికింది. దాన్ని పట్ట. అరే అబ్బా, ఈ కరెంట్ తీసుకొస్తుందో వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాదు ఇక్కడ రివర్స్లో అనుకోవాలి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు పోతుందో అని. అరే అక్కడే ఇచ్చావా? వస్తున్నాయ్యా గాలి. వస్తున్నాయి. ఏదయ్యా గాలి ఎక్కువ వచ్చేస్తుంది. ఆగాగాలు ఇక నీచే కూడా అడ్డు పెట్టు. ఎక్కడ పెడతావు? బాగా పొద్దుండే కూర్చున్నాడు పట్టుకుందాం. బయట జోరున వర్షం. వర్షంతో ఈ కరెంట్ వచ్చే వరకు మనకి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చూడా. అబ్బో. అవునయ్యా, మనకే ఇక్కడ ఇలాగుంటే అక్కడ మన కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకేమవ్వదు, అక్కడ తుఫాన్ ప్రభావం లేదని చెప్పారులే. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయి. రాత్రి సమయంలోనా ఇబ్బంది తెలుసుకోవడానికి రాత్రి అయితేనే పగలైతేనే చెయ్యి 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 చెయ్యి. ఏంటైతే ఏంటి ఇంకా అవడలేదా? మళ్ళీ చెయ్యి 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 మళ్ళీ చెయ్యి చెయ్యి చెయ్యి. ఏంటైతే తుస్సులు మళ్ళీ
ఉందా? ఛార్జింగ్ అయిపోయిందేమో. ఇదిగో పుల్లు ఉంది. సిగ్నల్ లేదేమోనయ్యా. లేవు, తుఫాను కదా, సిగ్నల్స్ ఆపేసి ఉంటారు. సర్లే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏముంది, ఒకరికొకరు తోడుగా పక్కన పడుకోవడమే. ఇంత ఇబ్బందిలోనే ఏంటో ఆలోచన. నీకు అలా అర్థమైందా? ఏమో పక్కలో పడుకోవటం అంటే నీ పక్కలో నువ్వు, నా పక్కలో నేను పడుకుందామని. అది కరెక్టేలే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా? దోమయ్యా, దోమ. ఇల్లంతా దోమలే. నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో. ఎందుకలాగా? మళ్ళీ ఆ మాయదారు రోగం వచ్చి నీ మీద పడితే పెద్ద ప్రమాదం కదా. నాకంత అదృష్టం కూడా. ఏమయ్యా, ఏమయ్యా, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? మన ఇంటి ముందున్న సందు వీధి వీధి అంతా వర్షం అవునా? మన మసాలా నీళ్ళు వచ్చేసాయి. దాకా నీళ్ళు వచ్చాయంటే పొడవారు పగింది. ఇప్పుడు ఏదో క్రింద పొంగిందంట. మళ్ళీ ఎప్పటికీ ఏం కనిపెట్టి ఆ ధైర్యంతోనే కదా మరి ఈ సెట్ వేసుకుంది. మరి ఇప్పుడు ఎలా పొందింది? అది దొంగపడి ఎప్పుడు పంపుతో మింగుతో తెలియదు, మనకట్టుకి కండిపుగా ఉంటుంది. ఒకవేళ వరద పెరిగితే మన ఇల్లు కూడా మునిగిద్దంట. వరద పెరుగుతుందా? మన ఇల్లు అందరిళ్ళ కంటే ఒక 6 అడుగులు ఎత్తున ఉంటాయి. ఇంట్లో ఉన్న సామాన్లు పక్కన ఎత్తేద్దామయ్యా. మరి సామాన్లు ఏమున్నాయా? ఈ మంచం టేబులే కదా. అవేనయ్యా, అవన్నీ ఒక ఎత్తున పెట్టేశారు. నేను వంటగదిలోకి వెళ్ళినప్పుడు ఈ సామాన్లు నాకు పోయి చేస్తాను. కాళ్ళకి తడి తగులుతుంది. ఎక్కడికి వస్తున్నాయమ్మా నీళ్ళు? ఎవరు ఊహించని విపత్తులా ఉంది. ప్రకృతి ధర్మం చేస్తే అని మాత్రమే మంచిగా
ఒకటి, రెండు, మూడు, నాలుగు. పూటకు 4 పిల్లలు. ముసలితనంలో జబ్బులు ఉన్నాక ఈ మందులు కామనే. బొమ్మడా పులుసు అదిరిపోయింది. వద్దు చాలు అంటూనే కడుపు నిండా కుక్కేశాను. కడుపు నిండా తినకూడదు, 25% హెల్త్గా తింటేనే 100 ఏళ్ళు బతుకుతారని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ కిటుకు కనిపెట్టే ఏమో ఆ జపానోడు తక్కువ శాతం తింటూ ఎక్కువ శాతం బతికేస్తున్నాడు. మరి మనమో కంటికి ఇంపుగా, నాలుగుకి రుచిగా అనిపించేసాలు లాగిచ్చేయడమే. దేనైనా చంపుకోగలం, కానీ జిహ్వ చాపల్యాన్ని చంపుకోలేవు. నువ్వు తిన్నావా? మందులేసుకో. లేకపోతే ఎలా బతుకుతావో ఏమో. మరే మన ఎలక్షన్లో రాజకీయ పార్టీ వాళ్ళు ఓట్ల కోసం ఇచ్చారే డబ్బులు, ఆ డబ్బులు ఇలాగే ఏంటా నడక? పిచ్చి మహా తినగానే పడచెక్కకూడదే. అయితే ఇదిగో ఇలా నడవాలి. రోజు నడుస్తున్నావుగా. ఒంట్లో క్యాలరీస్ ఎక్కువగా కరగాలంటే ఇలా నడవాలంట. ఉండదు. ముసలి వయసులో ఏంటో ప్రయోగాలు, కళ్ళు తిరుగుతాయి. ఏంటా సరసం? చుట్టుపక్కల వాళ్ళ కంట్లో పడితే పరువు పాతి. ఇప్పుడు నేనేం చేశానే? నీకు అలా అర్థమైందా? ఇగో కూర్చుంటే లేవలే, నిల్చుంటే కూర్చోలేను. నాకు అంత చాలా ఎక్కడ తెచ్చిందే. అది కరెక్టేలే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా అని. అవునా? మరే మన 40 ఏళ్ల కాపురంలో నా మీద నీకు, నీ మీద నాకు అనుబంధం ఎంతగా పెరిగిపోయిందో. అవునయ్యా. అబ్బా, అండగా ఉండాల్సిన పిల్లలిద్దరూ 100 మైళ్ళ దూరం పోయారు. మనం ఒంటరిగా మిగిలాం. ఒంటరిగా ఏంటి? ఒంటరిగా ఇగో జంటగా ఉంటేను. అవునయ్యా. అవునయ్యా. అక్కడ మన పిల్లలున్న ఊళ్ళోనే ఎన్నికలు ఉన్నాయిగా. ఊళ్ళో ఉన్నాక జనాలు ఉన్నాక ఎన్నికలు కాదు. మనకిచ్చినట్టుగానే ఓటేయడానికి వాళ్ళకి డబ్బులు ఇస్తారుగా. ఎన్నికలు అన్నాక ఓట్లు ఉన్నాక ఇలా డబ్బులు ఇవ్వటం ఇది కావాలే. ఓళ్ళయ్యా, చాలా సంతోషం. వాళ్ళకి డబ్బులు అందుతాయి. అసలు మన చిన్నాడు ఓటయ్యా మొన్నటి వరకు ఇక్కడే ఉండేది. ఆడిక్కడ ఉండడం లేదని తెలిసింది అనుకుంటా. ఓటు తీసేశారు, లేకపోతే మనకి ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ డబ్బులు తీసుకోవడమే నేరమే. ఏదో డబ్బు కదా ఆశపడ్డాం. ఇగో ఇంకా అత్యాసకపోతే నేరాలకు అలవాటు పడిపోతాం. ఇగో మొత్తం 5,000. అమ్మో, 5,000! ఈ ఎన్నికలు వచ్చి మనలాంటి వాళ్ళకి ఇన్ని డబ్బులు ఇస్తున్నాయి. అసలు ఈ ఎన్నికలు 3 నెలలకు ఒకసారి, కనీసం 6 నెలలకు ఒకసారి వస్తే ఎంత బాగుండో. వాళ్ళు ఇచ్చే డబ్బులతో సంసారాలు గడిపేయచ్చు. ఏమో మరే నీ పేరు ముచ్చాలరావుకి బదులుగా బిచ్చాలరావు అని ఓటర్ లిస్ట్ లో ఉందట. అవునా? అది ఓటర్ లిస్టే అందంగా ఉన్న వాళ్ళని భూతాల్లాగా చూపించడం, విచిత్రంగా పేర్లు రాయటం కారణం. ఆ రామాయణ వాళ్ళకి 6 ఇచ్చారట. అలాగే ఆవిడ పార్టీ మనిషి ఇస్తారు, ఇది కామనే. సర్లే,
రేపే వెళ్ళి ఆ. సరుకులు పచారీ సామాన్లు పళ్ళు కూరగాయలు తెచ్చుకుందాం. ఆ బియ్యం ఒక 5 కేజీ. అమ్మ బాబాయ్ 5 కేజీలే ఎందుకయ్యా? లింగు లింగు మన ఇద్దరమే కదా. ఓ 200 రూపాయలు తీసుకురా చాలు. అవునా? కేజీ బియ్యం అంటే 21 రూపాయలు కాదు 41 రూపాయలు. 5 కేజీల బియ్యం అంటే 205 రూపాయలు. 5 రూపాయలే కదా. నేను చెప్పిన దానికంటే ఎక్కువే కదా. అలా చెయ్యి. ఇకపోతే నీకు నాకు ఇష్టమైనవి అరటి పళ్ళు. అరటి పళ్ళు ఒక 6 డజన్ తెచ్చుకో. అమ్మ బాబాయ్ 6 డజనే ఎందుకయ్యా వృధా ఖర్చు? ఓ 5 తీసుకురా చాలు. అవునా? 6 డజన్కి 5కి తేడా ఎత్తే ఒక్క పండే కదా. నేను చెప్పిన దానికంటే ఎక్కువే కదా. అలా చెయ్యి. ఇకపోతే కందిపప్పు చింతపండు సబ్బులు సర్ఫులు. ఆగు. అవన్నీ నాకు గుర్తుండవు. రేపు బజార్ వెళ్ళేటప్పుడు రాసి పెట్టుకొని తెస్తాను. పొద్దుపోయింది, పడుకుందాం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాకరీ చేయలేక చస్తున్నానయ్యా. మోకాళ్ళ నొప్పులు మాత్రం మరీ ఎక్కువైపోతున్నాయి. అబ్బా సాయి సాయి బాబా సాయి బాబా తండ్రి పెద్దలా తీసేసి బెడ్ లైట్ ఇచ్చాయి. సాయి బాబా సాయి మొక్కలు తీసేయ్యా తండ్రి బాబా. అమ్మా తల్లి దుర్గమ్మా అమ్మ బాబా. అరే పెద్ద తలుపు వేస్తుందో తీసుకుందో చూడు. తీసుందయ్యా. వేసిరా. తలుపు గడి పెట్టావా? లేదయ్యా. లేదా గడేసిరా గట్టిగా లాగు చూడు. అవునా? కవర్ బోల్డ్ పెట్టావా? పెట్టానయ్యా. పెట్టిందా లేదు చూడ లోపల చేస్తా. ఏం చేస్తున్నావే? ఇంకేమైనా చెప్తావని ఇదిగా నీ కాళ్ళ దగ్గర నిలబడ్డా. నేనంత సాగిస్తుండే కాదు. పడక ఎంత అదృష్టవంతుడు అయ్యా. ఇలా పడుకోగానే అలా నిద్రలోకి వెళ్ళిపోతాం. నీలాంటి అదృష్టం అందరికీ రావద్దు. బాబా సాయి బాబా అయ్యా
మంచిది తాగయ్యా మెల్లగా 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 తాగు మెల్లగా మెల్లగా తాగయ్యా మెల్లగా తాగయ్యా మెల్లగా తాగు మెల్లగా తాగు నానా ఏం జరిగింది కింద ఉన్నానేంటి మామూలేనయ్యా నీకు మళ్ళీ ఫిట్స్ వచ్చాయి అవునయ్యా పొద్దున్న మూర్చ బిడ్డలు వేసుకోలేదా అన్ని పిల్లలు వేసుకున్నాను మూర్చ పిల్లలు మొన్నే అయిపోయి తెచ్చుకోవాలి అయ్యో ఏంటయ్యా నీకు అంత అశ్రద్ధ చూడు ఎంత గడ్డ నుంచి బయటపడ్డావు అరే నువ్వు ఇప్పుడు నా పక్కన రాకపోతే ఏంటా మాటలు ఏంటయ్య పసిపిల్లవాళ్ళ లేయలే పైన కూర్చోయ్యలే మంచం మీద పడుకోయ్యా చూడు కిటికీకి తలుపులు ఎంచుకుని ఎన్నిసార్లు చెప్పానయ్యా ఇంకా నా మాటలు చల్లంత లోపలికి వచ్చేస్తుంది తలుపులు వేసుకోవడానికి డబ్బులు ఉంటాయి కష్టంగా ఉంటాను అయినా చల్లు అటువైపు పడుతుంది కదా బయట గుమ్మం దగ్గర వస్తుందిగా సరిగా పెట్టలేదు అనుకుంటా లేదయ్యా పెట్టాను నేను వస్తాను నువ్వు తలుపు గడి సరిగ్గా పెట్టలేదు అనుకుంటే ఈదురుగా తలుపులు తోసుకొచ్చేసాయి తెచ్చుకో తలుపు కాస్త గట్టిగా తిప్పట్టుకో
వర్షం ఇంకా పెద్దదైంది. టీవీలో కూడా కొన్ని వేల కిలోమీటర్లు పెంచాలు వ్యాపిస్తాయంట. అవునయ్యా, తుఫాను గోదావరి జిల్లాలోగా. తుఫాను ఒక జిల్లాకి మాత్రమే కానీ కొన్ని వేల కిలోమీటర్లు వ్యాపిస్తుంది. పైగా ఈ గోదావరి జిల్లాలు మన పక్క జిల్లాలే. అబ్బో చూడు, వర్షం ఇంకా పెద్దదైంది. అబ్బో, ఇది ఇంకైనా మంచిది కొవ్వొత్తులు ఎక్కడ పెట్టవచ్చు. అలాగే మీరు. అవునయ్యా, కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాను? ఈ మధ్య కలిసి చదువుతున్నానే ఎక్కడ పెట్టావు గుర్తేసుకో. గుర్తొచ్చిందయ్యా, గుర్తొచ్చింది. మొన్న ఇది సదిదు కొవ్వొత్తుల ప్యాకెట్ జాగ్రత్తగా పెడతాను అన్నారే, అది గుర్తొచ్చింది. నాకు గుర్తొచ్చిందే. ఎక్కడ ఎక్కడ పెట్టావు? ఏమే కొవ్వొత్తులు ఇక్కడ జాగ్రత్తగా పడతాను చూసుకో. అది చెప్పిన సంగతి గుర్తొచ్చింది. కొవ్వొత్తులు ఎక్కడ పెట్టాలి గుర్తురా. గ్యాస్ ఎట్లా ఉంది? లోపల అయిపోతా. బాబా కొవ్వొత్తులు ఎక్కడ లేవు, లోపలే ఉన్నాయా? ఏదయ్యా కనపడలా? ఎత్తు. ఏమయ్యా? కొవ్వొత్తి ప్యాకెట్ కనపడలా? ఆ, ఇక్కడ కొవ్వొత్తి దొరికింది. దాన్ని ఎత్తు పట్ట. అరే అబ్బా, ఈ కరెంట్ ఎప్పుడు వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాదు ఇక్కడ రివర్స్లో అనుకోవాలి. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో వర్షం ఎప్పుడు పోతుందో అని. అరే అక్కడే ఇచ్చావా? వస్తున్నాయా గాలి? ఆ, వస్తున్నాయి. ఏదయ్యా గాలి ఎక్కువ వచ్చేస్తుంది. ఆగాగాగు, ఇక నీచే కూడా అడ్డు పెట్టు. ఎక్కడ పెడతావు? ఇది. రామా, ఇది బాగా పొద్దుపోయిందే. పొద్దంతా కూర్చోవాలి, పడుకుందాం. బయట జోరున వర్షం. వర్షానికి కరెంట్ వచ్చే వరకు మనకి ఇది జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చూడా. అబ్బో. శ్రీరామ. అవునయ్యా, మనకే ఇక్కడ ఇలాగుంటే అక్కడ మన కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకేమవదు, అక్కడ తుఫాన్ ప్రభావం లేదని చెప్పారులే. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేయి. ఇప్పుడు ఈ రాత్రి సమయంలోనా ఇబ్బందులు తెలుసుకోవడానికి రాత్రి అయితేనే పగలైతేనే చెయ్య చెయ్యి 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 చెయ్యి. ఏంటైతే ఏంటి ఇంకా అవడలేదా? మళ్ళీ చెయ్యి 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 మళ్ళీ చెయ్యి చెయ్యి చెయ్యి. ఏంటైతే తుస్సులు మళ్ళీ అలాగే ఉందా? ఛార్జింగ్ అయిపోయిందేమో. ఇదిగో పుల్లుగా ఉంది. సిగ్నల్
లేదేమోనయ్యా. లేవు, తుఫాను కదా, సిగ్నల్స్ ఆపేసి ఉంటారు. సర్లే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? చేసేది ఏముంది, ఒకరికొకరు తోడుగా పక్కన పడుకోవడమే. ఇంత ఇబ్బందులని ఏంటో ఆలోచన. నీకు అలా అర్థమైందా? ఏమో పక్కలో పడుకోవటం అంటే నీ పక్కలో నువ్వు, నా పక్కలో నేను పడుకున్నామని. అది కరెక్టేనే, అందుకే అన్నారు మేనత్త కొడుకు మొగుడేనా. దోమయ్యా, దోమ. ఇల్లంతా దోమలే. నేను కింద పడుకుంటాను, నువ్వు పైన పడుకో. ఎందుకు అలాగా? మళ్ళీ ఆ మాయదారు బాబు వచ్చి నీ మీద పడితే పెద్ద ప్రమాదం కదా. నాకంత అదృష్టం కూడా. ఏమయ్యా, ఏమయ్యా, ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్ళావు? మన ఇంటి ముందున్న సందు వీధి వీధి అంతా వర్షం అవునా? మన మసాలా నీళ్ళ చేసాయి. దాకా నీళ్ళు వచ్చాయంటే పొడవారు పగింది. ఆ ధైర్యంతోనే కదా మరి మీ సెట్ వేసుకుంది. అది దొంగపడి ఎప్పుడు పొమ్ముతో ఎప్పుడు మింగుతో తెలియదు. అరగట్టుకి కండిపుతూ ఉంటుంది. ఒకవేళ వరద పెరిగితే మన ఇల్లు కూడా మునిగిద్దంట. వరద పెరుగుతుందా? మన ఇల్లు అందరిళ్ళ కంటే ఒక 6 అడుగులు ఎత్తున ఉంటుంది. పంచేద్దాం, ఇంట్లో ఉన్న సామాన్లు పక్కన ఎత్తేద్దామయ్యా. మరి సామాన్లు ఏమన్నాయా? ఈ మంచం అంటే ఏమిలే కదా. అవేనయ్యా, అవన్నీ ఒక ఎత్తున పెట్టేశారు. నేను వంటగదిలోకి వెళ్ళి అప్పుడు ఈ సామాన్లు అక్కడ చేస్తా. కాళ్ళకి తడి తగులుతుంది. ఎక్కడికి వస్తున్నాయమ్మా నీళ్ళు? ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయ్యా. ఎవరు ఊహించని విపత్తులా ఉంది. ప్రకృతి ధర్మం చేస్తే అని మాత్రమే మంచిగా. ఏది ఏమైనా సరే మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఇంకా ఏదైనా ఎత్తుకోవాలి. ఇంకా ఏ ఎత్తుకుపోతావయ్యా? ఇదేమో రేకు సెట్ పైకి ఎక్కడానికి పెట్ట కూడా లేవుగా.
ఎక్కాలే. ఎలా ఎక్కుదాం? ఏం చేద్దాం? ఇదిగో, ఈ టేబుల్ తీసుకొచ్చి ఈ కింద వేసి దాని పైకి ఎక్కి చూస్తే బయట పరిస్థితి మనకి తెలుస్తుంది. చేతులు శుభ్రంగా తుడుచుకో. చేతులు శుభ్రంగా తుడుచుకోమని చెప్పాను కదా. కడిసెట్టు వల్ల చాలేదయ్యా. మరి నా బలం చాలటం లేదయ్యా. బలం చాలటం లేదు. బలపైకి ఎక్కయ్యా. ముసలో నేను ఏగల ఎక్కగలను అంత పైకి. ఎక్కయ్యా. సరే ఇట్లా ఇట్లా ఎక్కు. జాగ్రత్త ఎక్కు. ఎక్కు జాగ్రత్తగా ఎక్కు. అయ్యో నీళ్ళంతా నీళ్ళంతా. కాళ్ళు పట్టుకున్నానయ్యా. ఏం పట్టుకున్నాగా? బలకాళ్ళు. నేను పట్టుకోమంది నా కాళ్ళే. నీ కాళ్ళ. గట్టిగా అయ్యా. ఎవరైనా చచ్చిపోతారు. నువ్వు కూడా ఇద్దరం కలిసి అర్థం మన ఇద్దరు అర్థం తింటాను.
వెళ్ళలేదు, నేను వస్తాను. బాబా జాగ్రత్త. బాబా అది కూడా తన ప్రాణాలను కాపాడుకోవడం మాట్లాడుతుంటే ఈ టేబుల్ పై చెప్తే సరే కరెక్ట్ పెట్టావు, వదిలిస్తా ఉండు. అది అది ఇది చచ్చిన పావే. చచ్చిందంటావా? ఎందుకని మంచిది చచ్చిన పావులు ఇంకా ఏం చెప్తావే? కిటికీల నుంచి బయట తీసుకెళ్ళి అమ్మచా, నేను పట్టుకున్న పావుని వనకపోతే ఇది చెయ్యే కాదు. ముందు కిటికీల నుంచి బయట పావులు ఇంకా ఉన్నాయా కదా? నేను ఎంత వస్తాను? అయ్యో పావులు వస్తాయంటవా? పావులేదు
వర్షం ఎప్పుడు తగ్గుతుందో, ఈ వరద ఎప్పుడు పోతుందో దేవుడా. దేవుడా, 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 ఏంటయ్యా మాకు ఇన్ని కష్టాలు? అన్నా! వానలకి చెమ్మ దిగుతుంది. ఒకసారి గోడల్ని గట్టిగా తట్టి చూడు. గట్టిగా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఇది చాలా ప్రమాదం. గట్టిగానే ఉంది. గట్టిగానే. ఇదేదో మన ప్రాణానికి యమగండంలా ఉంది. ఏమయ్యా, మన బ్రతికి బట్ట కట్టగలవా అయ్యా? ఆ దేవుడి దయ ప్రకృతిని కూడా రాజకీయం చేసేసాడు. కరుద్దాం అయినా మన కరుపులు ఎరిగిపోతారా? బాబా, సాయి బాబా. బాబా,
ఏంటయ్యా ఇది? భగవంతుడా. ఏ పైన ఏడయా ఏడంటే ఆపట్టం లేదా ఆపట్టం లేదా ఏడా ఆపట్టం లేదు ఆపడుతుంది ఓయ్ మనుషులు ఎంతమంది మీరు ఏంటి ఇద్దరు మనుషులేనా అయితే 10,000 రూపాయల ఉత్తి మిమ్మల్ని తీసుకుపోవాలంటే అర్థం కాలేదా మిమ్మల్ని రక్షించాలంటే 10,000 రూపాయలు అవుద్ది. అవును 10,000 గవర్నమెంట్ కోట్ల అవి ఏడున్నాయో తెలీదు అదేందో తెలీదయ్యా మాకు ఇది ప్రైవేట్ కోటు అవును ప్రైవేట్ కోటేనయ్యా ఇది ప్రైవేట్ కోర్టు అంటే చెప్తున్నాం కదయ్యా ప్రైవేట్ కోర్టు డబ్బులు ఇస్తేనే తీసుకెళ్ళేది మిమ్మల్ని రక్షించేది ప్రైవేటీకరణ విధానంలో దోపిడీ ఇలాగే ఉంటుంది పేదవాళ్ళందరినీ ప్రైవేటీకరణ చేసేస్తారో ఏమో అందుకే అన్నారు విపత్తులు వచ్చినప్పుడు ప్రజల కోసం ఆసుపత్రులు కట్టేవాడు నాయకుడు సౌకర్యం తయారు చేసేవాడు పెట్టుబడిదారుడు అని డబ్బులు చేస్తావా ఎంత ఏంది 5,000 అయితే ఒక్కళ్ళనే తీసుకుపోయేది ప్రైవేట్ అయ్యా 5,000 బాబు చూడండి జనాలు ఎంత మంది మాదిరి రండి ఎగబడుతున్నారు అటు పోతున్నా ఒక్కడే తీసుకెళ్ళా వెళ్ళు ఎంతో జీవితం ఉండే అయినా నీ జీవితం నీకోసం కాదే ఇదిగో నీ కొడుకులు కోడలు మల్లలు ఇద్దరాలు అలా పాట అలా దగ్గర చూసుకోవాలి దగ్గర
ఆయన సరే నువ్వు బ్రతికుంటే మన వంశానికే అందయ్య నువ్వు బ్రతికుంటావు ఏ ఆడదైనా కోరుకునేది తన మాంగళ్యందే కదయ్యా నువ్వు సన్నగా ఉంటానయ్యా యా వెళ్ళయ్యా అన్నవాడినయ్యా వెళ్ళకపోతే నేను చచ్చినట్టుంటావు. ఓయ్ ఓయ్ ఏంది వస్తున్నారా లేదా? వదలం బాబు, వదలం. తొందరగా తొందరగా రావాలి, తొందరగా రావాలి. బాబు వదలం అన్న. తొందరగా రావాలి, వదలం బాబు. రావాలి 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 వదలం బాబు. అయ్యా పుట్టినోడు నాయన, దండాలు పెట్టు నాయన. రావాలి. అయ్యా పెళ్ళైనా అంత కలిగించండి అయ్యా. తొందరగా రాండి బాబు. వదలం బాబు. అటు చూడయ్యా జనాలు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. మీరు లేట్ చేస్తే నేను అటు పోతాను. తొందరగా వదలం బాబు. తొందరగా రావాలి. వదలం బాబు. నేనయ్యా మన 40 ఏళ్ళ కాపురంలో నిన్నన్నిటి ఏళ్ళనే ఒంటరిగా ఉన్నానయ్యా వద్దయ్యా నేనెళ్ళనయ్యా నడకో, ధైర్యం తెచ్చుకో. వచ్చిన తర్వాత బతకటం, బతుకు చివరిలో చావుతో పోరాడటం కామనే. మన ఒళ్ళు మన ఒళ్ళు అంత కష్టం. ఓయ్ 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 రావాలి. వస్తున్నానే. తాత ఏడని తెలియదు చెప్పనయ్యా అయ్యా తాతయ్య పప్పలు తీసుకొని వెనకాలే వస్తున్నానని చెప్పు. పప్పలు తీసుకొని వెనకాలే వస్తున్నానని చెప్పు. ఓయ్ 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 రైడే బాబా రావాలి. వస్తున్నా బాబు. తొందరగా రావాలి, రావాలి తొందరగా రావాలి. ఓయ్ అవునా?
అయ్యా పాలక ప్రభువులారా అసలు వస్తున్నాయి పారిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని ఒక గంట కొన్ని వందల మంది ప్రాణాలు మిగిలిపోయాయి కదా డబ్బు మనిషి బ్రతకడానికి డబ్బును తయారు చేసుకున్నాడు. కానీ ప్రకృతి విపత్తుల ముందు ఏ డబ్బు కొరగాకుండా పోతుంది. ఓ మనిషి, బుడగప్రాయం లాంటి ఈ చిన్న జీవితం కోసం ఎందుకయ్యా నీకు ఇన్ని కక్షలు, కార్పణ్యాలు, దుర్మార్గాలు, దౌష్ట్యాలు? ఓ మనిషి, బుడగప్రాయం లాంటి నీ చిన్న జీవితం కోసం ఎందుకయ్యా నీకు ఇన్ని కక్షలు, కార్పణ్యాలు, దుర్మార్గాలు, దౌర్జ్యాలు? ఇది విజయవాడ సాంస్కృతిక సమితి, విజయవాడ వారి ప్రదర్శన.